టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బహిరంగ చర్చకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇద్దరు నేతలు కూడా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తన ఇంటికి రావాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తన ఆసుపత్రి వద్దకు రావాలంటూ వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించారు. ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై బహిరంగ లేఖను టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈ నెల 19న ఎమ్మెల్యే ఆసుపత్రికి వెళ్లి సిబ్బందికి స్వయంగా అందజేశారు. అవినీతిపై బహిరంగ చర్చకు రావాలంటూ ఎమ్మెల్యేను ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యే తన ఆసుపత్రికి వెళ్లడంపై వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఉన్నప్పుడు తనకు ముందుగా చెప్పి ఇంటికి వస్తే శరీరంలో ఏ పార్టుకు ఆ పార్టు తీసేస్తానంటూ వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సవాల్ విసిరారు. దీనికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రతి సవాల్ విసిరారు. బహిరంగ చర్చకు ఇద్దరు నేతలు సిద్ధమవుతుండటంతో అనపర్తిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజుబాబు నడి తెలుసుకుందాం. రాజుబాబు, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మొత్తంగా అయితే సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం కొనసాగుతున్నట్లుగా కనిపిస్తా ఉంది కదా, ఏటి వివరాలు? నవీన్, అంటే టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి రోజు సవాళ్లు ప్రతి సవాళ్లు విసిరిన నేపథ్యంలో ప్రస్తుతం అనపర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంటే అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కరపత్రం రూపొందించారు. 9 అంశాలతో కూడిన అవినీతిపై కరపత్రంలో ముద్రించి ఈ నెల 19వ తేదీన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆసుపత్రి వద్ద వెళ్లి అక్కడ కరపత్రాన్ని అందజేసి బహిరంగ చర్చకు రావాలని ఆహ్వానించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకే టీడీపీ మాజీ ఎమ్మెల్యే బహిరంగ చర్చకు వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆసుపత్రి వద్దకు వెళ్తానని పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఇక్కడ అనపర్తి, ప్రస్తుతం మనం టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర ఉన్నాము. ఇక్కడ రామవరం గ్రామంలోని పోలీసులు కూడా భారీగా మోహరించిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటికే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద కూడా టీడీపీ శ్రేణులు కూడా భారీగా చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు బహిరంగ చర్చకు తాను వెళ్తాను, సత్య సూర్యనారాయణ రెడ్డి ఆసుపత్రి వద్దకు వెళ్ళి బహిరంగ చర్చ చేస్తాను, ఏదైతే తాను ఆరోపణలు చేస్తున్నానో, కరపత్రం ముద్రించానో దానిపై బహిరంగ చర్చ చేస్తానని కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. మరో పక్క చూస్తే కనుక బహిరంగ చర్చకు రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి కూడా తన ఇంటి వద్దకు భారీగా కార్యకర్తలు తరలి రావాలి, ఉదయం 10 గంటలకే తరలి రావాలని ఆయన కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు కూడా ఆయన ఇంటికి భారీగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనం టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ కూడా టీడీపీ శ్రేణులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి సంఘీభావం తెలుపుతూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే మనకు చూడవచ్చు. గత 5 సంవత్సరాలుగా కూడా వైసీపీ ఎమ్మెల్యే అవినీతిపై అనేక ఆరోపణలు చేయడంతో పాటు ఆయన స్వయంగా నిరూపిస్తానని కూడా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. మనం ప్రస్తుతం రామకృష్ణారెడ్డి ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు బహిరంగ చర్చకు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎన్ని గంటలకు మీరు బయలుదేరి వెళ్తారు? మేము 11 గంటలకు అక్కడ చేరుకుంటా ఉన్నాం. 10:30కు మేము బయలుదేరి అక్కడికి చేరుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీరు అన్న దానిలో ఒక చిన్న కరెక్షన్ చెప్తా ఉన్నా. సవాళ్ళు ప్రతి సవాళ్ళు అన్నారు. ఇందులో సవాల్ ఉంది తప్పించి ప్రతి సవాల్ లేదు. నేను సవాల్ చేసా బహిరంగ చర్చకు వస్తానని. ఇంతవరకు ఎమ్మెల్యే దగ్గర నుంచి దానిపైన స్పందన లేదు. బహిరంగ చర్చకు వస్తాననే దానిపైన ఆయన దగ్గర నుంచి స్పందన లేదు. ఇవాళ ఇళ్ల పట్టాల పేరుతో ఫీల్డ్ అసిస్టెంట్స్ ఏదైతే ఉపాధి హామీ పథకం వాళ్ళని తరలిస్తూ ఉన్నారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలకు ఏ విధంగా తరలిస్తూ ఉన్నారో ఇవాళ ఆ విధంగా తరలిస్తూ ఉన్నారు. పక్క నియోజకవర్గాల నుంచి బ్లేడ్ బ్యాచ్లను తీసుకొస్తున్నారు, పక్క నియోజకవర్గాల నుంచి దళిత సంఘాలను తీసుకొస్తున్నారు. వీళ్ళందరూ ఎందుకు? నేను ఒకటే చెప్తున్నా, నేరుగా నేను వస్తా, చర్చ చేస్తా, అంశాల వారీగా రుజువులతో సైతంగా చూపిస్తా, కోర్టు ఆర్డర్లతో సైతంగా చూపిస్తే దానికి సిద్ధమా, బహిరంగ చర్చకి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. సాక్షాత్తు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. హైకోర్టు ఆర్డర్స్ కానీ, తహసీల్దార్ రాసిన కాగితాలు కానీ ఇవన్నీ నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. దీనిపైన సమాధానం చెప్పడానికి సూర్యనారాయణ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఇంతవరకు స్పందన లేదు.
బహిరంగ చర్చకి రమ్మంటే రాకుండా ఇవాళ పోలీసులను అడ్డుపెట్టుకుని, కార్యకర్తలను అడ్డుపెట్టుకుని, దళిత సంఘాలను అడ్డుపెట్టుకుని, అదేవిధంగా బ్లేడ్ బ్యాచ్లను అడ్డుపెట్టుకోవడం ఎందుకు? ఇవాళ దళిత సంఘాలు కానీ, ఉపాధి హామీ కూలీలు కానీ వారంతా అమాయకులు. వారికి ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తున్నామనే మిషతో ఇవాళ వాళ్ళని సేకరించడం జరుగుతూ ఉంది. వారికి అసలు ఇళ్ల పట్టాలు ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఏ విధంగా ఇస్తారు? ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఏ విధంగా చేపడతారు? ఇది అసలు ఇచ్చేదే డమ్మీ పట్టాల కార్యక్రమం. దాన్ని కూడా తప్పుదారి పట్టించి ఇవాళ ఎమ్మెల్యే మొత్తం నియోజకవర్గాన్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను ఆధారాలతో సైతంగా సిద్ధంగా ఉన్నా, ఇవన్నీ నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. బహిరంగ చర్చకి రమ్మని ఇప్పటికైనా ఇన్వైట్ చేస్తూ ఉన్నా. పోలీసులను తప్పించండి, అధికార పార్టీ కాబట్టి. మీరు రండి, మీ ఇంటి దగ్గర ఉండండి, నేను వస్తా, మన ఇద్దరమే మాట్లాడదాం, మీడియా అంతా సమక్షంలో మాట్లాడదాం, బహిరంగ చర్చ చేద్దాం, మీ అవినీతిని నిరూపిస్తానని నేను సవాల్ చేస్తా ఉన్నా. ఇప్పటికైనా ఇందులో ప్రతి సవాల్ అనే పదమే లేదు. సార్, ఈ నెల 19న మీరు వెళ్ళి ఆయన ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి మీరు ఏదైతే వైసీపీ ఎమ్మెల్యే అవినీతిపై కరపత్రం రూపొందించారో అది ఆయనకు అందజేయడం జరిగింది, ఆయన సిబ్బందికి. ఈ నేపథ్యంలో ఆయన మీ మీద మీ అంతు చేస్తాను, వచ్చి ముందుగా నాకు చెప్పి వస్తాయి అని సవాళ్ళు ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఆయనకి అవినీతి చేసింది వాస్తవం, అది నిరూపణ అవుతున్నది వాస్తవం. ప్రజల్లో ఆ విషయం బలంగా వెళ్ళిన మాట ఆయనకి అర్థమైంది. దానికోసం ఏదో ఒక విధంగా బహిరంగ చర్చ అనే దాన్ని తప్పుదారి పట్టించాలి. ఎందుకంటే నేను గత సంవత్సర కాలంగా నేను బహిరంగ చర్చకి సిద్ధం అని చెప్తా ఉన్నా. ఏ రోజు ఆయన స్పందించలా. ఇవాళ నేరుగా నేను ఆయనకి బహిరంగ లేఖ రాశా. బహిరంగ లేఖ రాసి ఈ బహిరంగ లేఖను తీసుకెళ్ళి ఆయనకి అందజేశా. ఆయనకి అందజేయడం కోసం వెళితే ఆయన లేరు. వాళ్ళ సిబ్బందికి అందజేసి నేనే స్వయంగా వచ్చాను, అందించానని చెప్పమన్నాం. దానికి ఆయన పార్టీలు తీసేస్తాను అది ఇది మాట్లాడారు. నేరుగా ఇంటికి వస్తే నేను వస్తా అన్నా. ఇందులో నాకు భయం ఏమి లేదు. ఆయన చేసిన అవినీతిని నిరూపించడానికి సిద్ధం. అదేవిధంగా నా పైన గతంలో ఏ అయితే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలపైన కూడా చర్చించడానికి సిద్ధం. నా పైన చేసిన ఆరోపణలకి ఆయన ఇప్పటికి 3 విజిలెన్స్ ఎంక్వైరీలు వేయించారు. పిఏసిఎస్ల పైన అంటే సొసైటీల పైన 51 ఎంక్వైరీలు అనేక వేయించారు. అవన్నీ ఏమైపోయాయి? ఆ రిపోర్ట్స్ అన్నీ ఏమైపోయాయి? ఇవాళ కూడా సారా వ్యాపారుల చేత, గల్లీ సారా వ్యాపారుల చేత అవే ఆరోపణలు చేయిస్తూ ఉన్నారు. ఆ గల్లీ సారా వ్యాపారి మాట్లాడుతూ విజిలెన్స్ ఎంక్వైరీని సాక్ష్యం చెప్పాను అన్నారు. మరి విజిలెన్స్ ఎంక్వైరీ ఏమైపోయింది? 21లో వేశారు, ఇవాళ 24, 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంతవరకు దాని రిపోర్ట్లు ఎందుకు బయటపెట్టలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా. సార్, మీరు 2021 సంవత్సరంలో కూడా సత్య ప్రమాణం కూడా చేశారు. ఆయన అప్పుడు కూడా సరిగా స్పందించలేదన్నారు. ఇప్పుడైనా బహిరంగ చర్చకు ఆయన స్పందించే అవకాశం ఉందా? మీతో బహిరంగ చర్చకు పాల్గొంటారని మీరు అనుకుంటున్నారా? 5 రోజులుగా జరుగుతూ ఉందండి. 5 రోజులుగా నేను సవాల్ విసిరి 5 రోజులు అయింది. ఇవాళ వరకు ఆయన నోరిప్పలా. ఆయన నోరిప్పి ఒకే ఒక మాట, నా ఇంటికి వస్తే నా మీద దాడి చేస్తే పార్టీలు తీసేస్తాను, నేను దాడి చేయనని చెప్తా ఉన్నా. నేను 5 రోజుల నుంచి నేను మా కార్యకర్తలు ఎవరికి పిలిపివ్వాలి రమ్మని. నిన్నటి వరకు నేను ఎవరికి పిలిపివ్వాలి. నేను ఒక్కడే వెళ్ళి బహిరంగ చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నానని పదే 5 రోజుల నుంచి చెప్తా ఉన్నా. నిన్నటికాయన జన సమీకరణ చేస్తూ పోలీసులను వాడుకుంటున్న నేపథ్యంలో మాత్రమే కార్యకర్తలందరూ దండనే పిలిపించా. అంటే మీరు చెప్తున్నారు గత 8 నెలలుగా 500 కోట్ల అవినీతికి పాల్పడ్డారని. ఏ అంశాల్లో పాల్పడ్డారని మీరు ఉదాహరణకి వాళ్ళ బావమరిది కాలేజ్ ఉంది, జీబీఆర్ కాలేజ్. ఆ కాలేజీకి పక్కన పెద్దలు రామారెడ్డి గారు, ఎప్పుడో పెదరెడ్డి గారు ఇచ్చిన స్థలాన్ని 20 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని కబ్జా చేశారు. అదేవిధంగా ఇవాళ గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఒక పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఉంది. ఆ పొల్యూటెడ్ ఇండస్ట్రీ దగ్గర నుంచి 25 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారు సెకండ్ ఫేజు దానికి అప్రూవల్ ఇవ్వడం కోసం. అదేవిధంగా మొదటి ఫేజ్ కంప్లీట్ అయినందుకు ఎవరైతే వారి కుమారుడు ఉన్నాడో వారి కుమారుడు ఏదైతే రాజమండ్రిలో ఆసుపత్రి నిర్మాణం చేస్తూ ఉన్నారో 10 కోట్ల రూపాయలతో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆ ఆసుపత్రి నిర్మాణం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో, ల్యాండ్ ఎక్విజిషన్ పేరుతో దాదాపు 15 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నారు. అంటే ఎక్కువ భూమి, అది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఎక్కువ రేట్లు చూపించడం, రైతుల దగ్గర నుంచి వీళ్ళు కిక్ బ్యాక్స్ తీసుకోవడం, మిగిలిన డబ్బు రైతులకు ఇవ్వడం. అదేవిధంగా హౌస్